ఏంటి స్పిరిట్ మూవీలో మన డార్లింగ్ తో కలిసి గోపిచంద్ యాక్ట్ చేస్తున్నారా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో స్పిరిట్ నుండి అయితే చాలా మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవేంటో మాట్లాడదాం. ముందైతే వీడియోకి ఒక లైక్ వేసుకోండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, ఇది మనందరికీ తెలిసిందే. ఫస్ట్ లుక్ న్యూ ఇయర్ రోజున midnight 12కి అయితే రిలీజ్ అయింది స్పిరిట్ ఫస్ట్ లుక్ నుంచి పోస్టర్ అయితే. అండ్ ఆ పోస్టర్ చూసాక చాలా మంది ట్విట్టర్ కానివ్వండి, సోషల్ మీడియా మొత్తం చాలా పెద్దగా బ్లాస్ట్ అయింది అనమాట. అసలు వంగ గారికి ఈ ఆలోచన ఎలా వచ్చిందా అనిపించింది నాకైతే. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే 2027 March 5th రిలీజ్ అవుతుంది. చాలా మంది పోస్ట్ పోన్ అవ్వచ్చు అంటున్నారు స్పిరిట్ మూవీ అయితే. ఎందుకో తెలుసా, అదే రోజు వారణాసి మూవీ అయితే రిలీజ్ అవబోతుంది March 5th, శ్రీరామనవమి రోజు కాబట్టి. అండ్ అలాగే ఇంతవరకు స్పిరిట్ షూటింగ్ అయితే లాస్ట్ 5 days అయితే షూటింగ్ అయిందనమాట. జస్ట్ ఓన్లీ 5 days షూటింగ్ అయితే మూవీ టీమ్ కంప్లీట్ చేసుకుంది. అండ్ అలాగే సో ఇప్పుడు డెహ్రాడూన్లో అయితే షూటింగ్ జరుగుతుంది. సో డెహ్రాడూన్లో అయితే ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. పక్కా సినిమా పోస్ట్పోన్ అవుద్దని చెప్తున్నారు, కానీ మూవీ రిలీజ్ అవుతుందా అంటే పక్కా రిలీజ్ అయితే అవుతుంది, పోస్ట్పోన్ అయితే అస్సలు కావద్దు. అండ్ వారణాసి మూవీ కూడా అప్పుడే రిలీజ్ కాబట్టి ఇద్దరి మధ్య గట్టిగా క్లాష్ ఉండబోతుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇవన్నీ మాకు తెలిసే, మరి నువ్వు చెప్పేది ఏంటని మీరు అనొచ్చు. అక్కడికే వస్తున్నా, ఆగండి. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, March 1st డాన్లీ మాడాంగ్ సియోక్ బర్త్డే అయితే ఉంది. అండ్ మూవీలో ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు. 100కి 90% లేదా 95% మూవీలో అయితే యాక్ట్ చేయబోతున్నారు. షూటింగ్ అయితే డెహ్రాడూన్లో జరుగుతుంది కాబట్టి అక్కడికి ఆయన వెళ్ళారు కూడా. గట్టిగా అయితే ట్విట్టర్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి చాలా మంది అయితే పోస్ట్ చేస్తున్నారు. మరి అది రియల్ ఆ ఫేక్ అంటే చూడాలి మనమైతే. కానీ March 1st అతని బర్త్డే ఉంది కాబట్టి, అతని విలన్ రోల్ కాబట్టి అతని నుంచి మనం ఒక ఫస్ట్ లుక్ కానీ చిన్న గ్లిమ్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ డెహ్రాడూన్ షూటింగ్ షెడ్యూల్ అయితే ఏదైతే ఉందో, ఆ షెడ్యూల్లో మన డాన్లీ అండ్ డార్లింగ్ మధ్య ఒక భారీ ఫైటింగ్ యాక్షన్ కానివ్వండి, లేదా ఒక భారీ షార్ట్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనమైతే. పెద్ద షార్టే ఉండబోతుందని నెటిజన్లు చెప్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. డాన్లీ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అంటే, March 1st తన బర్త్డే రోజు అయితే వంగ గారు రిలీజ్ చేయబోతున్నారు. చిన్న గ్లిమ్స్ కానివ్వండి లేదా ఫస్ట్ లుక్ కానివ్వండి, చూద్దాం. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, బిగ్గెస్ట్ అప్డేట్. అసలు ఇది ఎవరు ఊహించుండరు, నేను కూడా అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే, చాలా మంది సలార్ మూవీ చూశాక పృథ్వీరాజ్ సుకుమారన్ ప్లేస్లో మన గోపిచంద్ ఉంటే బాగుండేదని అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోల్ గోపిచంద్ గారు కూడా చాలా బాగా సూట్ అవుతుంది. వాళ్ళిద్దరు బయట కూడా ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరి మధ్య సెట్ అవుతుంది అనిపించింది నాకు కూడా. అనుకున్నారు చాలామంది ఇన్స్టాలో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి పోస్ట్ చేశారు కూడా. అండ్ గోపిచంద్ గారు కూడా స్ట్రగుల్ అవుతున్నాడు కాబట్టి సరిగ్గా ఇటు దొరకడం లేదు. అదే టైంలో మన ప్రభాస్ నుంచి ఒక ఆఫర్ ఇచ్చినట్టు ఉంటుందని చాలామంది ట్విట్టర్లో పోస్ట్ చేశారనమాట. అండ్ ఇప్పుడు ఎవరైతే అలా అనుకున్నారో మీ కళ నెరవేరబోతుంది. అలాగే డార్లింగ్ ఫ్యాన్స్ కూడా చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనమైతే. అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఈ స్పిరిట్ మూవీలో మనకి స్క్రీన్ మీద కనబడబోతున్నారు. మూవీలో గోపిచంద్ రోల్ విలన్ రోల్ అంటే కాదు, ఒక ఇంపార్టెంట్ రోల్లో అయితే మనకి నటించబోతున్నారు గోపిచంద్ గారు. ఆ రోల్ కూడా చాలా కీ రోల్ అనమాట. అండ్ తను కూడా వీలైనంత త్వరగా షూటింగ్లో అయితే జాయిన్ అవుతారు. అండ్ గట్టిగా టాక్స్ వినబడుతున్నాయి బయట అయితే. అండ్ ఇది మాత్రం పక్కా నాకు తెలిసి 99% యాక్ట్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య కాంబో కూడా చాలా బాగుంటుంది, వాళ్ళిద్దరు కలిసి స్క్రీన్ మీద యాక్ట్ చేస్తే. అండ్ ఇవి స్పిరిట్ నుంచి అయితే ఉన్న అప్డేట్స్. ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్.